ప్రెస్ మీట్లో జర్నలిస్టులు అడిగే కొన్ని ప్రశ్నలు చాలా రొటీన్గా ఉంటాయి. కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఒక జర్నలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ను ఇలా అడిగాడు: ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న రైవల్రీ గురించి చెప్పండి. ఈసారి పాకిస్తాన్ కొంచెం గట్టి పోటీ ఇచ్చిందని మీకు అనిపించిందా? ఆ ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ నవ్వుతూ ముందుగా ఒక మాట చెప్పాడు: దయచేసి మీ జర్నలిస్టులు ఇకపై ఈ రైవల్రీ అనే ప్రశ్న అడగడం మానేయండి అని చెప్పాడు. ఆ తర్వాత అసలు రైవల్రీ అంటే ఏంటో క్లాస్ పీకాడు. రెండు జట్లు 20 మ్యాచ్లు ఆడితే గెలుపు రికార్డు 7-7 లేదా 8-7 లాంటి దగ్గర ఉంటే దాని రైవల్రీ అంటారు. కానీ మా రికార్డు 8-0, 15-1. దీన్ని మీరు రైవల్రీ అంటారా? ఇది అసలు రైవల్రీనే కాదు. ఆ దెబ్బతో అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. చూశారుగా సూర్యకుమార్ యాదవ్ ఎలా ఇచ్చిపడేశాడో? ఇది కేవలం ఒక సమాధానం కాదు, పాకిస్తాన్ కి ఒక స్ట్రాంగ్ మెసేజ్. ఇకపై మాతో పోటీ గురించి మాట్లాడకండి అని చెప్పకనే చెప్పాడు. సూర్యకుమార్ ఇచ్చిన ఈ సాలిడ్ సమాధానం మీకు నచ్చితే లైక్ చేసి మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.